నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మీ లైఫ్ గ్రోత్ లేదని బాధపడుతున్నారా? మంచి అవకాశాలు రావడం లేదని కుంగిపోతున్నారా? మీరు ఎదగలేకపోవడానికి 3 కారణాలు ఇవే. అవి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లైఫ్ జర్నీలో కొందరు శిఖరాలను అధిరోహిస్తే మరికొందరు పదే పదే అడ్డంకులను చూసి కింద పడుతుంటారు. అచ్చం పాము నిచ్చెన ఆట లాంటిదన్నమాట. సో కొందరు తమ వైఫల్యాలకు కారణం తాము కాదని మరెవరో లేదా మరేదో అని నమ్ముతుంటారు. వారు తమను తాము బాధితులుగా చూపిస్తూ తమ చేతకంతనానికి నిస్సహాయతకు 3 రకాల విక్టిమ్స్ కార్డ్స్ ను ఒక కవచంలా వాడుకుంటారని నిపుణులు చెప్తున్నారు. గతం అనే గాయం ఈ కార్డును వాడే వ్యక్తులు ఎప్పుడు తమ ప్రస్తుత వైఫల్యాలకు గతాన్ని వేలెత్తి చూపుతారు. వీరి మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, చిన్నప్పుడు మా ఇంట్లో నన్ను సరిగ్గా ఎంకరేజ్ చేయలేదు, అందుకే నాలో కాన్ఫిడెన్స్ తక్కువ, లేదా గతంలో నేను పెట్టిన వ్యాపారం నష్టపోయాను, అందుకే ఏ కొత్త ప్రయత్నం చేయాలన్నా కూడా భయంగా ఉంది, గత ప్రేమలో నేను మోసపోయాను, అందుకే ఇప్పుడు ఎవరిని నమ్మలేకపోతున్నానని అంటూ ఉంటారు. ఈ కార్డులను వాడేవారు తమ చుట్టూ ఉన్న పరిస్థితులే తమ ఓటమికి కారణమని బలంగా నమ్ముతారు. వీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తమకే ఉన్నాయని, వాళ్ళంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరని వీరి మాటల్లో తరచూ వినిపించే పదాలు. నాకు సరైన ఆర్థిక అండ లేదు, లేకపోతే నేను ఎప్పుడో వ్యాపారం మొదలు పెట్టేవాడిని, నా పై అధికారికి నేనంటే పడదు, అందుకే నాకు ప్రమోషన్ రావటం లేదు, లేదా మా కుటుంబ బాధ్యతలన్నీ నా మీదే ఉన్నాయి, అందుకే నా కలను నేను నెరవేర్చుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటారు. నిజానికి ప్రతికూల పరిస్థితులు లేని మనిషి భూమి మీద ఎవరు ఉండరు. అందరికీ ఏదో ఒక రూపంలో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి, కానీ గెలిచేవాడు ఆ సవాళ్లను అధిగమించడానికి మార్గాలు వెతుకుతూ ఉంటాడు. ఇది చాలా మంది ఈజీగా వాడే కార్డు. తాము ఎంత ట్రై చేసినా కూడా మాకు అదృష్టం కలిసి రావడం లేదని. వాడికి ఏముంది, వాడికి లక్ బాగుంది, అందుకే సులభంగా విజయం సాధించాడు, నా జాతకంలోనే ఏదో లోపం ఉంది, ఇలాంటి మాటలతో తమని తాము సమాధానం పరుచుకుంటారు. ప్రయత్నం చేయకుండా అదృష్టం మీద భారం వేయడం సోమరతనం, కానీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పుకుంటూ కూడా అదృష్టాన్ని నిందించడం ఒక రకమైన ఆత్మవంచన. తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోకుండా కేవలం లక్ ను నిందించడం అంటే తమపై తామే నమ్మకం లేదని ఒప్పుకోవటం.